హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకి స్వాగతం. టుడే మార్కెట్ విట్నెస్ ద బిగ్గెస్ట్ ఫాల్ ఇన్ లాస్ట్ 20 months ఆర్ 19 months. ఇంత ఎంటైర్ 2023లో కూడా రాలా ఇంత ఫాల్. ఆ మధ్యన ఒకసారి వచ్చింది, పెద్ద ఫాలే వచ్చింది అనుకున్నాం. 300-350 పాయింట్స్ తగ్గి ఇప్పుడు ఇంకా పెద్దది. సో దిస్ డజంట్ ఆగర్ వెల్ ఫర్ ది కమింగ్ డేస్. రానున్న కాలానికి ఇది శుభ సంకేతం కాదు, ఎందుకంటే ఇంతగా తగ్గకూడదు. నిన్నటి వరకు మార్కెట్లో అసలు ఎలాంటి అలజడి లేదు, చడీ చప్పుడు లేకుండా టప్పన పడేశారు. ఇప్పుడు రీజన్స్ చెప్తున్నారు ఏంటని. అమెరికన్ మార్కెట్, అమెరికన్ ఫెడ్ ఇదని, బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయని, తర్వాత ఏషియన్ మార్కెట్స్ కూడా బాగలేవు, గ్లోబల్ మార్కెట్స్ గురించి మాట్లాడుతున్నారు, గ్లోబల్ క్యూస్. తర్వాత చైనా పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుంది, ఇవన్నీ చెప్తున్నారు. రేపటి నుంచి ఇంకా తగ్గితే జీడిపి వర్సెస్ ఇవన్నీ హై వాల్యుయేషన్ అండి. ఇండియన్ స్టాక్స్ హైలీ వాల్యూడ్, పిఈ చాలా ఎక్కువగా ఉంది. ఇంకా రిజల్ట్స్ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు కదా. పిఈ గురించి ఇప్పుడు కామెంట్ చేయటం ఇట్స్ నాట్ రియలీ అడ్వైజబుల్, నాట్ వర్త్ అయినా చెప్తారు. తర్వాత జీడిపి వర్సెస్ మార్కెట్ క్యాప్ తీసుకున్నట్లయితే జీడిపి కంటే మార్కెట్ క్యాప్ చాలా ముందుకు వెళ్ళిపోయింది. మొన్న ఆ మధ్యన ఎవరో చెప్తున్నారు 1.2కి వెళ్ళిపోయిందని. ఇవన్నీ రీజన్స్ ఇప్పుడు చెప్తున్నారు. పడిపోయే ముందు రేపు పడిపోతుందన్నది వాళ్ళు చెప్పగలరా? రేపు పెరుగుతుంది అని చెప్పచ్చు చాలా సందర్భాల్లో, కానీ రేపు పడిపోతుంది అన్నది మాత్రం చాలా కష్టం చెప్పడం. ఎందుకంటే ఫాల్ ఎప్పుడు కూడా ఫాస్ట్గా ఉంటుంది, గట్టిగా ఎక్కువగా ఉంటుంది. నిన్నటి వరకు ఏ రీజన్స్ రాలేదు, ఇప్పుడు రీజన్స్ చెప్తున్నారు. సో దట్ ఈజ్ మార్కెట్. అందుకని మార్కెట్ మనం ప్రెడిక్ట్ చేయక్కర్లేదు, చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈరోజు తగ్గిపోయింది కాబట్టి ఇంకా అయిపోతుంది, ఇంకా 20,000కి వెళ్ళిపోతుందని అట్లా ఎగ్జంప్షన్ తీసుకోవడానికి లేదు, చూడాల్సిందే. బట్ కొంచెం టెక్నికల్గా ఏంటంటే కొంచెం క్లూ దొరుకుతుంది, అంతే తప్ప మార్కెట్ గురించి ఏ మేధావి కూడా, ఏ టెక్నికల్స్ కూడా యాక్యురేట్గా చెప్పలేవు. ముఖ్యంగా పడిపోయే ముందు పడుతుంది అని మాత్రం చెప్పలేరు. చాలా సందర్భాల్లో అది అవదు, అది జరిగే పని కాదు. ఇట్స్ ఓకే. బట్ ఏంటంటే మార్కెట్ పడిపోవటానికి దోహదం చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఎక్కడి నుంచి 1400-1500 నుంచి తీసుకెళ్ళి 1700 రేంజ్కి తీసుకెళ్లారు. మర్జర్ అన్నారు, అమాల్గమేషన్ అన్నారు. మొత్తానికి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఉండి ఏదో పొంచి ఉన్నట్టు ఫటాఫట్ లేపేశారు. అసలు నేను హెచ్డిఎఫ్సి బ్యాంకు 8.4% ఇంతగా తగ్గటం నేను చూడలా, నాకు గుర్తులేదు ఇంత తగ్గటం. ఎప్పుడైనా తగ్గిందా? ఎప్పుడో 2008లో అట్లా ఎప్పుడైనా తగ్గిందేమో. 8.4%. బ్యాంక్ నిఫ్టీ చూడండి, బికాజ్ ఆఫ్ దిస్ బ్యాంక్ నిఫ్టీలో ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, మెయిన్ ఎస్బీఐ, మేజర్ 4-5 ఎక్కువ వెయిటేజ్ ఉన్న బ్యాంక్స్, ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్కి చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంది కదా, కొట్టుపారేసేటప్పటికి బ్యాంక్ నిఫ్టీ అతలాకుతలం అయిపోయింది. అడ్రస్ లేకుండా అసలు ఏమీ దిక్కుతోచని పరిస్థితి అయిపోయింది బ్యాంక్ నిఫ్టీకి. బ్యాంక్ నిఫ్టీ ఈజ్ డౌన్ 4%, నిఫ్టీ డౌన్ ఓన్లీ 2%. బ్యాంక్ నిఫ్టీ డౌన్ 4%. అయితే విశేషం ఏంటంటే నిఫ్టీ నెక్స్ట్ 50 తీసుకోండి, నిఫ్టీ నెక్స్ట్ 50 జస్ట్ 1.1%. ఇట్లా తీసుకుంటే మిడ్ స్మాల్ కూడా ఎక్కువగా చెల్లించలే, నిఫ్టీ 50 స్టాక్స్ మీదే పడింది. ఆ నిఫ్టీ 50 స్టాక్స్లో కూడా ఎక్కువగా ఇప్పుడు రిలయన్స్,
రిలయన్స్ మీద ఏం పెద్దగా పడలేదు. నిన్న కొంచెం తగ్గింది, నిన్నటికంటే ఇవాళ తక్కువే తగ్గింది. రిలయన్స్ని పడేయలేదు, ఎక్కువగా పడేయలేకపోయారు. మరి మేజర్ ఏంటంటే బ్యాంక్స్ మీద పడ్డారు. మేజర్ బ్యాంక్స్ 4 గట్టిగా తగ్గాయి. ఆ బ్యాంక్స్ వల్ల దాని ఇంపాక్టు కొన్ని అదర్ షేర్స్ కూడా తగ్గాయి. నిజం చెప్పాలంటే ఐటీ స్టాక్స్ ఎఫెక్ట్ అవ్వాల. టీసీఎస్ తగ్గలేదు, ఇన్ఫోసిస్ తగ్గలేదు, కొద్దిగా పెరిగాయి అంతే. ఎల్టీ మైంట్రీ గుడ్ రిజల్ట్స్, పెరిగింది కూడాను. అలాగే టెక్ మహీంద్రా, చెప్పాలంటే విప్రో కొద్దిగా తగ్గింది, కానీ ఐటీ స్టాక్స్ ఏం తగ్గలేదండి. ఇన్స్పైట్ ఆఫ్ దట్ అంత వెయిటేజ్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంకు తగ్గితే ఏముంది చూసారా. సో మార్కెట్ మూడ్ని, మార్కెట్ సెంటిమెంట్ని ఈ కొద్ది స్టాక్స్ మార్చగలవు. ఇప్పుడు మీకు ఏం లేదు, స్టాక్ మార్కెట్లో మన ఇండియన్ మార్కెట్ నిఫ్టీ తీసుకుందాం. నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఒకటే అనుకోండి. టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఈ మూడింటిని పడేసి చూడండి. ఒక 3%, 4%, 5%, 5% పడేసి చూడండి ఏమవుతుందో మార్కెట్కి. ఎక్కడికి వెళ్ళిపోద్దా అడ్రస్ ఉండదు. హెవీ వెయిట్స్ ఉన్నవి. అందుకని హెవీ వెయిట్స్ ఉన్నవి ఉపయోగించి మార్కెట్ ప్లేయర్స్ మార్కెట్లో ఒక రకమైన ట్రెండ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ప్యానిక్ క్రియేట్ చేసిన అలాగే చేస్తారు, యుఫోరియా క్రియేట్ చేసిన అలాగే క్రియేట్ చేస్తారు. అందుకని మార్కెట్ ఈరోజు 450 పాయింట్లు పైన పైచులకు తగ్గింది. ఇట్స్ ఓకే, బోల్డ్ అంత పెరిగింది. 17,000 నుంచి 22,000కి వెళ్ళింది. ఓకే, వెరీ గుడ్. ట్రేడ్ ఇండివిజువల్ ఇన్వెస్టర్కి దీన్ని వర్రీ అవ్వాల్సిన పని లేదండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మార్కెట్ అయితే నిఫ్టీ స్టాక్స్ అయితే తగ్గినాయి, ఓకే. మీకు చూడండి ఆర్వీఎన్ఎల్, ఇట్ ఈజ్ అప్ 240+, అంటే 52 వీక్ హై రేంజ్లకు వెళ్తున్నాయి ఇవన్నీ. మరి ఐఆర్ఎఫ్సి ఈరోజు కూడా పెరిగింది. నిన్న చెప్పాను, ఇవాళ చెప్తున్నాను. ఐఆర్ఎఫ్సి ఎంతండి అలా పెరిగిపోతుంది, 150 రేంజ్కి వచ్చేసింది, 149+. హుడ్కో చూడండి, ఎన్నో సంవత్సరాలుగా పడుకుని ఉన్న హుడ్కో ఇవాళ కూడా పెరిగింది. హుడ్కో కొద్దిగా పెరిగింది అనుకోండి, పెరిగింది, 138కి వచ్చింది. తర్వాత బిర్లా సాఫ్ట్, అఫ్కోర్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ బాగున్నాయి అనుకోండి, బిర్లా సాఫ్ట్ పెరిగింది. అలాగే ఐసిఐసిఐ లంబార్డ్ 5% దాకా పెరిగింది. ఇన్సూరెన్స్ కదా అది. సో బాగానే పెరిగాయి కొంతవరకు. అయితే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో తీసుకున్నట్లయితే నిఫ్టీలో 1:3 రేషియో ఉంది, తక్కువ స్టాక్స్ కదా. బట్ బ్రాడ్ బేస్డ్గా తీసుకోవాల్సి వస్తే బిఎస్సి తీసుకున్నట్లయితే 1:2 రేషియోలో ఉంది అడ్వాన్స్ డిక్లైన్ రేషియో. 450 పాయింట్లు పడిపోతే జస్ట్ 1:2 రేషియో. అంటే ఒక షేర్ పెరిగితే 2 షేర్లు తగ్గాయి. ప్రతి 3 షేర్లలో 3,000 షేర్లు అనుకున్నాం. 1000 షేర్లు పెరగగా 2,000 షేర్లు, ప్రతి 2,000 షేర్లలో 2, 1, 2, 3 కదా, 3,000 షేర్లలో 1000 షేర్లు పెరిగితే 2,000 షేర్లు తగ్గాయి. 1:2 రేషియో. నిఫ్టీ స్టాక్స్ తక్కువ కదా, 2,000 చిల్లర ఉంటాయి. ఇక్కడ 6,000 చిల్లర ఉంటే బిఎస్సిలో, ఎన్ఎస్సిలోనేమో ఓన్లీ అరౌండ్ 2,000+ షేర్లు ఉన్నాయి, 1/3 ఆల్మోస్ట్. ఎందుకంటే బిఎస్సి ఎప్పటిదో కదా. సో ఇక్కడ 1:3 రేషియో ఎన్ఎస్సిలో, బిఎస్సిలో ఓన్లీ 1:2 రేషియో. అంటే పెద్దగా స్ట్రక్చర్ ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ చూడటానికి భూతంలాగా అమ్మో 450 పాయింట్లు పడిపోయింది అని. అంటే నిఫ్టీ కౌంటు ఇబ్బంది పెడుతున్నది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 2,000 పాయింట్లు ఎలా పడిపోయా తెలియదు అట్లా పడిపోయినాయి. డీప్ ఇట్లా పడిపోయింది. ఇట్లాగా నేను చూపిస్తాను మీకు, చూడండి. యూ విల్ సీ, వెన్ యూ సీ యూ విల్ అప్రిషియేట్ బెటర్. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. చూడండి, దిస్ ఈజ్ నిఫ్టీ. యు ఆర్ ఏబుల్ టు సీ నిఫ్టీ అయినా.
నిఫ్టీయే. దిస్ ఈజ్ నిఫ్టీ. ఎట్లా ఉందో చూడండి. కొక్కెం వంగినట్టు అలా వంగింది. అయితే 21,500 అనేది హిస్టారికల్గా ఎప్పుడు స్ట్రెంగ్త్ చూపిస్తున్నది. హిస్టారికల్గా స్ట్రాంగ్గా ఉంది 21,500 అనేది. ఈ 21,500 అనేది బ్రీచ్ అవుతుందా ఈసారి? రెండుసార్లు చూడండి డబుల్ బాటమ్. ఈ డబుల్ బాటము దగ్గరికి వచ్చి ఆగింది మళ్ళీ మరొకసారి. అంటే దగ్గర వచ్చేసింది ఆల్మోస్ట్. కొద్ది దూరంలో ఉందనుకోండి, ఏముంది గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అన్నీ ఎగిరిపోతాయి. సో 2 సార్లు అయిపోయింది, మళ్ళీ మూడోసారి వచ్చింది. మళ్ళీ మూడోసారి 21,500 టచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అది ఇంకా కొద్దిగా కిందకు వస్తే 21,450 తీసుకుందాం పోనీ. అంటే దగ్గర ఇంకొక 100 పాయింట్లు. 21,000 ఉన్నటువంటి నిఫ్టీ ఇండెక్స్కి 100 పాయింట్లు ఉందండి. ఇది 450. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా లేదా? ఇట్స్ ద బిగ్ క్వశ్చన్. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ అందుకుంటుంది. ఒకసారి అందుకోకపోయినా, బాగా ఫాస్ట్గా అందుకోకపోయినా అందుకుంటుంది. కిందసారి మరి 350 పాయింట్లు తగ్గి 350 పాయింట్లు తగ్గి మెల్లమెల్లగా అందుకుని ఈసారి తిన్నగా 22,100 22,100 150 రేంజ్కి వెళ్ళిపోయింది. ఈ 21,500 దగ్గర సపోర్ట్ తీసుకునే మరొకసారి వచ్చింది. అంటే వదిలిపెట్టడం లేదు, ఏదో గజనీ గోరి దండయాత్రలాగా మళ్ళీ వచ్చేసింది. వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చేసింది. అంటే ఈసారి బ్రీచ్ చేస్తుందా? దట్స్ వాట్ వీ హ్యావ్ టు సీ. అయితే ఇది కూడా పోతే ఇంకా కొంచెం కష్టం, మార్కెట్ గురించి చెప్పడం కష్టం. నెక్స్ట్ సపోర్ట్ జోను అంటే డిమాండ్ జోను చాలా తక్కువలో ఉంది. ఎందుకంటే ఆ మొమెంటం, ఆ స్పీడు అలా వచ్చిందనుకోండి, దట్ వీ కెనాట్ సే. సో ఇక్కడ చూడండి, ఈ 2,450 500 లెవెల్, దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ లెవెల్. అది తగ్గితే మాత్రం, అక్కడి నుంచి తగ్గితే మాత్రం మనం ఏం చేయలేం. అది రేపటి మార్కెట్ కొంత హింట్ ఇస్తుంది. రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి చూడండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ అంతగా రికవర్ అవ్వకపోతే, ఏదో కొద్దిగా డూబియస్గా రికవర్ అయినట్టు అవుతున్నట్టు చూపిస్తారు కానీ మళ్ళీ తీసుకెళ్ళిపోతారు కదా. అలా ఉంటే దాని పర్యవసానం ఏంటంటే, ఇంకా చూడండి, దిస్ ఈజ్ ద నెక్స్ట్ లెవెల్. ఈ లెవెల్ 21,000 వెరసి 21,000. అంటే ఎక్కడికి ఉంది? మధ్యలో ఉంది. మధ్యలో ఒక డిమాండ్ జోన్ ఉంది, కానీ దాన్ని నేను ఇగ్నోర్ చేస్తున్నాను. అది ఎందుకంటే 21,200. అసలు 21,500ని ఖాతరు చేయని ఇండెక్స్ 21,200 దగ్గర ఏమైనా సపోర్ట్ అలౌ చేస్తుందా అంటే దట్స్ అ బిగ్ క్వశ్చన్. అందుకని 21,500 బ్రీచ్ అయితే కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడి నుంచి రికవర్ అయితే అవదని ఏం లేదు కదా, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అయితే ఓవర్ బాట్ జోన్లోకి వచ్చేసినట్టుగా ఆర్ఎస్ఐ చూపిస్తున్నది, ఓవర్ బాట్ జోను. తర్వాత ఏడిఎక్స్ కూడా, ఏడిఎక్స్ స్ట్రెంగ్త్ ఉంది కానీ బట్ న్యూట్రల్గా ఉంది. రెడ్ లైను పైకి, గ్రీన్ లైన్ కిందకి చూపిస్తున్నాయి. చూసారా? ఈ రెడ్ లైన్ పైకి, గ్రీన్ లైన్ కిందకి చూపిస్తున్నాయంటే అర్థం ఏంటంటే కొంచెం డేంజర్ జోన్ అని. కొద్దిగా చలించింది అని అర్థం. అయితే మీకు మరో ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా చెప్తాను, చూపిస్తాను. మీదికి క్లోజింగ్ ప్రైస్ కాదు, అంటే బిఫోర్ దట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ చాలా ఇంపార్టెంట్ కదా, ఎంత ఘోరంగా తగ్గిందనేది. మార్కెట్లో రికవరీ వస్తే బ్యాంక్ నిఫ్టీలోనే బాగా వచ్చి ఉండేది. బట్ చూసారా, వచ్చింది కొద్దిగా.
అది నిఫ్టీ 0.5% పెరిగితే బ్యాంక్ నిఫ్టీ 1% పెరిగింది. చూడండి, స్టీప్ ఫాల్, స్ట్రైట్గా ఏకంగా ఇంకేం లేదు, ఫ్రీ ఫాల్. దీన్ని స్టీప్ ఫాల్ అంటే కంటే కూడా ఫ్రీ ఫాల్ అని చెప్పాలి. ఇక్కడ అంటే ప్రీవియస్ సపోర్టు లెవెల్కి వచ్చింది. మీకు ఒక ప్యారలల్ లైను హారిజాంటల్ లైన్ ద్వారా చూపిస్తాను చూడండి. చూసారండి, ఈ ప్యారలల్ లైన్ హారిజాంటల్ లైను రెడ్ లైన్ వచ్చింది. ఏమిటో. సో వాట్ ఈజ్ ఇట్ దట్ ఈజ్ టాకింగ్ అబౌట్ అంటే ప్రీవియస్ ఇది ఇక్కడ రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడంటే ఒకటి సమ్వేర్ హియర్, ఒక 4 months ఎగో ఒకసారి ఆ లెవెల్ ఉంది, మరొకసారి ఇప్పుడు ఆ లెవెల్కి వచ్చింది. ఏకంగా ఒక్క రోజులోనే ఇంత పెరిగి, ఎంత పెరిగిందో చూడండి, పెరిగినట్టు పెరిగి ఒకసారి వచ్చేసింది, 2 సార్లు వచ్చింది. లాస్ట్ ఇది 6 months టేబుల్ కదా, లాస్ట్ 6 monthsలో 4 నెలల కిందట ఒకసారి, 3 నెలల కింద 6 నెలల కిందట ఒకసారి వచ్చింది ఈ లెవెల్కి, ఇప్పుడు వచ్చేసింది మళ్ళీ. ఇది కూడా బ్రీచ్ చేస్తే మాత్రం చెప్పలేం, దీనికి ఎక్కడికి వెళ్ళిపోతుందో చెప్పలేం. దట్ వీ డోంట్ నో. ఓకే, అయితే మీకు ఐ విల్ షో యూ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. I will show you an interesting thing about Nifty. ఇది నిఫ్టీ తీసుకున్నాను నేను. నిఫ్టీలో క్యాండిల్ స్టిక్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ చూస్తున్నారా, హ్యామర్ టైప్ రెడ్ క్యాండిల్. ఈ హ్యామర్ టైప్ రెడ్ క్యాండిల్ కొంచెం పెద్దదిగా చూడాలంటే దీన్ని మనం 3 monthsకి వెళ్దాం. 3 months అయితే కొంచెం క్యాండిల్ పెద్ద అవుతుంది. ఒకసారి చూడండి, ఈ క్యాండిల్ లాస్ట్ క్యాండిల్ ఒకటేమిటో గ్యాప్ డౌన్ అయిన తర్వాత కూడా తగ్గింది. 2, 3 ఇది క్లోజింగ్ ఆల్మోస్ట్ లో, అంటే లోనే క్లోజ్ అయింది. లోకి దగ్గరగా, ఆల్మోస్ట్ దగ్గరగా క్లోజ్ అయింది. క్లోజింగ్ ఈజ్ లో అంటాం కదా, అట్లా క్లోజ్ అయింది. దిస్ ఈజ్ అలార్మింగ్. ఇది కొంచెం డేంజర్ సిగ్నల్. అయితే ఎఫ్ఐఐస్ ఏమాత్రం అమ్మారు, అదే డేటా ఇంతవరకు రాలేదు. అంత డేటా వెయిట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకు వెయిట్ చేయడం, సరే కానీ అవసరం లేదులే అని వదిలేశాను. సో దట్ ఈజ్ ద డేంజర్. రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి రికవర్ కాకపోతే, కొద్దిగా రికవర్ అయినట్టు అయ్యి డూబియస్ కొద్దిగా తీసుకెళ్తారు పైకి, కానీ మళ్ళీ పడేస్తారు. అట్లా పడేయకుండా ఉంటే పర్వాలేదు. కిందకి తీసుకెళ్తే కిందకి గ్యాప్ డౌన్ ఓపెన్ చేసి కొద్దిగా పైకి తీసుకెళ్ళి కొంచెం సేపు అలా ఉంచి మళ్ళీ పడేస్తే, అంటే ఫైనల్గా రేపు డౌన్లోనే క్లోజ్ అయితే, అంటే 450కి దిగువన క్లోజ్ అయితే ఈ వీక్నెస్ మరికొంతకాలం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దట్స్ ఎ గుడ్ థింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఓన్లీ. అంతా మన మంచిగా అంటారు కదా. ఇన్వెస్టర్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఫండమెంటల్స్ బాగున్న స్టాక్స్ తగ్గినా టెంపరీగా మళ్ళీ ఆటోమేటిక్ పికప్ అయిపోతాయి.
రేపు కూడా తగ్గితే మెసేజ్లు వచ్చేస్తుంటాయి, సార్ ఇది ఉంచాలా తీసేయాలా, ఇది ఉంచాలా తీసేయాలా, షాల్ ఐ ఎగ్జిట్. అట్లా ఆలోచించకూడదు. ఇన్వెస్టర్స్ అలా ఆలోచించకూడదు. ఫండమెంటల్స్ బాగున్న షేర్లు తీసుకుని జాగ్రత్తగా హోల్డ్ చేసుకోవటమే, ఏం కాదు. ప్రస్తుతానికి నిజానికి నథింగ్ హ్యాజ్ హ్యాపెండ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి అయిపోయిందండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పని అయిపోయింది. ఇవాళ మళ్ళీ పెరిగేటప్పుడు అలాగే పెరుగుతుంది. అది ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ కదా, మళ్ళీ వచ్చేస్తుంది. ప్రస్తుతానికి ట్యాంక్డ్ అలా కొన్ని స్టాక్స్ తగ్గాయి. మెటల్స్లో హిండాల్కో ఒకటి తగ్గింది. ఈ చాలా రోజుల తర్వాత కొద్దిగా ఓఎన్జీసీలో కూడా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. మామూలు ఇవన్నీ. సో ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ తగ్గటాలు పెరగటాలు రెలవెంట్ కానే కాదు, ఇర్రెలవెంట్ చెప్పాలంటే. ట్రేడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చూసుకోవాలి జాగ్రత్తగా, ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజే చెక్ చేసుకోవాలి. ఓకే, సో అది విషయం. అందువల్ల ఏంటంటే మార్కెట్ భయంకరంగా తగ్గింది, చాలా రికార్డ్ లెవెల్లో తగ్గింది. ఇట్లా తగ్గటం ప్రాక్టికల్గా నిజంగా చెప్పాలంటే శుభసూచకం కాదు. కిందసారి తగ్గినప్పుడు గ్యాప్ డౌన్తో తగ్గల 350 పాయింట్లు ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి నార్మల్గా ఓపెన్ అయ్యి మరీ దొంగ దెబ్బ కొట్టింది అంటారే అట్లాగా ఓపెన్ అయ్యి మెల్లిగా తగ్గుతూ వచ్చింది. ఏమాత్రం రిలీఫ్ ఇవ్వలేదు. ఈసారి అలా కాదు, ఓపెన్ అవటమే డౌను, గ్యాప్ డౌన్ అయిన తర్వాత అక్కడి నుంచి తగ్గుతూ వచ్చింది. గ్యాప్ డౌన్ అయ్యి అక్కడి నుంచి ఫర్దర్ తగ్గింది. ఇంతకుముందు తగ్గింది ఏంటంటే ఎట్లా ఉందంటే తగ్గుతూ ఓపెనింగ్ నార్మల్గా ఉండి అక్కడి నుంచి తగ్గుతూ వచ్చింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఇండికేషన్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్కి సంబంధించినంత వరకు. మిగిలిన స్టాక్స్ ఫండమెంటల్స్ బేసిస్ మీద ఉంటాయి. తర్వాత రిజల్ట్స్, తర్వాత ఎల్టీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్టీ మైంట్రీ ఉంది. ఎల్టీ మైంట్రీ రిజల్ట్స్ బాగున్నాయి. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఐటీ రిజల్ట్స్ బాగున్నాయి. అంత బాగుంటాయని అనుకోలేదు, బాగోలేదు అనుకున్నారు. సో ఐటీ రిజల్ట్స్ బాగున్నాయి. అందువల్ల ఈరోజు ఫాల్లో ఐటీ షేర్లు అంతగా పార్టిసిపేట్ చేయలే, కాస్త పెరిగాయి కానీ అట్లా అనమాట. అది విషయం. ఓకే, సో రేపు చూద్దాం ఎలా ఉంటుందో. అయితే ఆప్షన్ చైను ఇలాంటి డిస్టర్బ్డ్ డే తర్వాత ఆప్షన్ చైను దట్ విల్ గివ్ మిస్లీడింగ్ కంక్లూజన్స్. పెద్దగా ఏమీ అంటే ఆప్షన్ చైన్లో ఏమీ పెద్ద అలజడి కనిపించటం లేదు. అలా అలజడి కనిపించడం లేదు కదా అని చెప్పి రేపంతా ఫ్లాట్గా మూవ్ అవుతుందా, ఏది పెరగకుండా తగ్గకుండా అలా వదిలేస్తారా అంటే నాకైతే అనిపించడం లేదు. వాలటైలిటీ ఖచ్చితంగా గట్టిగా ఉంటుందని అనిపిస్తున్నది. వాలటైలిటీ ఇండెక్స్ కొద్దిగా పెరిగింది ఈరోజు, పెద్దగా ఏం పెరగలేదు కానీ పెరిగింది. అది టాలరబుల్, రీజనబుల్. ఎందుకంటే బడ్జెట్ వస్తున్నది, తర్వాత రిజల్ట్స్ టైము, ఆ మాత్రం వాలటైలిటీ ఉంటుంది. అయితే ఈసారి బడ్జెట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అటాచ్ చేయరు. ఎందుకంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వస్తుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి, మామూలుగా పద్దులు ఈ ఇచ్చుకోటాలు పుచ్చుకోటాల గురించి అదేలాగా ఇదిలాగా అని, కానీ ఎక్కువ పాలసీ డెసిషన్స్ ఉండవు, మేజర్ పాలసీ డెసిషన్స్ ఉండవు. అందుకని బడ్జెట్లో పెద్ద ఏమీ ఉండదు, ఎక్కువగా ఉండదు. ఉంటుంది కానీ ఎక్కువగా ఉండదు. ఏమైనా ఉంటే ఏమైనా అనౌన్స్మెంట్స్, వెల్ఫేర్ స్కీమ్స్ ఇంకోటి ఉంటే బడ్జెట్ అది ఎలక్షన్ డిక్లరేషన్కి ముందే చేసేస్తారు కాస్త కోస్త. తో ఎలక్షన్ డేటు ముందే ఏదో ఉంటుంది కదా, డెడ్లైన్ ఉంటుంది కదా, డెడ్లైన్కి ముందే చేసేస్తారు. ఎందుకంటే రేపు ఎలక్షన్లో క్యాన్వాస్ చేసుకోవాలి కదా, మేము అది చేసాం ఇది చేసామని. సీనియర్ సిటిజన్స్కి రైల్వే కన్సెషన్ తీసి పారేసి రైల్వే డిపార్ట్మెంటు అనాలా, రైల్వే మినిస్ట్రీ అనాలా, లేకపోతే గవర్నమెంట్ అనాలా, మొత్తానికి కొద్దిగా నెగటివిటీ ప్రొడ్యూస్ చేసింది. ఇప్పుడు దానికి ఏదో అనౌన్స్మెంట్ చేస్తున్నారు, మరి ఏంటో అర్థం కాదు. లెటస్ సీ. ఇవన్నీ నార్మలే. అయితే మార్కెట్స్ ఏంటంటే
ఓవర్ బాట్ పొజిషన్లోకి వెళ్ళినప్పుడు బాగా ఎక్కువ వెళ్ళినప్పుడు తగ్గుతాయి. తగ్గుతూ తగ్గుతూ మళ్ళీ ఓవర్ సోల్డ్ పొజిషన్కి వస్తాయి, మళ్ళీ పెరుగుతాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ తగ్గటం పెరగటం ఈ నేపథ్యంలో రేంజ్లో వెళ్తూ ఉంటాయి. అక్కడ పెద్దగా పెరగో పెద్దగా తగ్గో కొన్నాళ్ళు రేంజ్లో ఉంటాయి. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ ఏమిటి ఎలాంటివి అది ఇంపార్టెంట్. ఫండమెంటల్స్ చెక్ చేసుకుంటే ఈ మార్కెట్లో ఏం కాదు. ఇప్పుడు రైల్వేస్ చూడండి, చలించటం లేదు. రేపు పొద్దున మార్కెట్లు తగ్గితే ఇంకా తగ్గితే లెటర్సే ఇంకొక 500 పాయింట్లు తగ్గింది అనుకుందాం, 21,000కి వచ్చింది అనుకుందాం. 21,000కి వస్తే అట్లాంటి స్టేజ్ వస్తే ఇవి కొద్దిగా తగ్గుతాయి, చెల్లిస్తాయి, తప్పదు కొద్దిగా. మళ్ళీ తర్వాత మార్కెట్ రికవరీ మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ అందుకుంటాయి. కాబట్టి తగ్గటం పెరగటం చాలా సహజం. ఏకదాటిగా తగ్గుతూ పోతే దాన్ని పట్టుకొని వేలాడకూడదు. అలాగే పెరుగుతూ పోతుంటే కంగారు పడి అమ్మకూడదు, అంతే తప్ప అదర్వైజ్ మార్కెట్స్ ఆర్ ఓకే, నథింగ్ టు వరీ. ఓకే, గుడ్ నైట్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.